సండే అంటేనే రెస్ట్ డే అనుకుంటాం మనం, కానీ కాదు, సండేనే అన్ని డేస్ కన్నా బిజియెస్ట్ డే. సండే వచ్చిందంటే కొంచెం ఎక్కువసేపు పడుకుంటే బాగుండు అనే ఆలోచన ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఏమో ఈ సండేనే కదా వెళ్ళి అన్ని తెచ్చుకోవాలి వీక్కి సరిపడగా అన్న ఆలోచన లేపేస్తా ఉంటది కదా. అలాంటి ఒక లేజీ బట్ బిజియెస్ట్ సండే అనమాట ఇది. నేను అప్పుడే ఊరెళ్ళి వచ్చాను అనమాట 2 days బ్యాక్. సో అన్ని ఇంట్లో రీఫిల్ చేసుకోవాలి, అలానే పప్పులు పిండ్లు అన్ని ఆడుకోవాలన్నమాట. సో ఒక సండే కోసం బయట తినేద్దాం అని చెప్పి మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇదేంటి మీరు ఇద్దరు చాలా సింపుల్ గా ఇడ్లీ తిని పాపకు మాత్రం పొద్దునే ఆయిలీ ఫుడ్ పూరి పెడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ అది పూరి చూసిందంటే ఆగలేదు. సో తప్పదనమాట, దాన్ని ఏడిపించడం నాకు ఇష్టం లేదు. సో పూరి కొనేసి ఇచ్చేసాను. షార్ట్ వీడియోస్ చేయడం ఏమో కానీ ఈ వ్లాగింగ్ చేయడం నిజంగా చాలా కష్టం అబ్బా. మనం ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉందని రికార్డ్ చేస్తే వాళ్ళు మాత్రం చాలా వింతగా చూస్తారు. సో ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా మేము మార్కెట్ కి స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు క్లైమేట్ చాలా అనుకూలంగా ఉందన్నమాట మాకు, ఎందుకంటే మేము ఆ రోజు చాలా లేట్ గా స్టార్ట్ అయ్యాము. 9:30 ఎంత అయింది. ఆ టైం స్టార్ట్ అయ్యి ఇంకా అంత కొంచెం ఎండ్ ఉందంటే నిజంగా లక్కనే చెప్పుకోవాలి. మేము ఎప్పుడు ఈ మార్కెట్ కి వస్తామన్నమాట. NSTL దగ్గర ఉంటది వైజాగ్ లో. ఎంట్రన్స్ ఈ బెలూన్స్ పెడతారనమాట. ప్రతి వారం మాకు ఇది కామన్. ప్రతి వారం మా పాప బెలూన్ అడుగుతానే ఉంటది. మేము కొనిచ్చిన 2 days కే దాని సినిమా కూడా అయిపోతుంది. అన్ని పిల్లల కంటికే కనబడేలా భలే పెడతారు కదా. ఇంక ఈ సీజన్ కి ఇవి లాస్ట్ బ్యాచ్ ఆఫ్ మ్యాంగోస్ అనమాట. ఎవరన్నా తినాలని అనుకుంటే ఇప్పుడే తినేయగలం, కానీ తర్వాత వచ్చే మ్యాంగోస్ ఇంకంత బాగోవు. ఫస్ట్ మార్కెట్ కి ఎంటర్ అవగానే మేము కొనేది ఏంటంటే మష్రూమ్స్ అనమాట. ఎందుకంటే ఇది ఒకే ఒక స్టాల్ ఉంటది మొత్తం మార్కెట్ కి మష్రూమ్స్ కొనుక్కోవడానికి. ఒక్కో బాక్స్ 50 rupees అనమాట. చాలా రీజనబుల్ అండ్ వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటది. అంటే పర్సనల్ గా నాకు నచ్చుతుంది అనమాట. నేను గాని కొంచెం బద్దకించి ఈ సండే రోజు మార్కెట్ చేయకపోతే ఇంకా వారం అంతా నేను చుక్కలు చూడాల్సిందే. ఏం వండాలి అని ఆలోచించడానికి రోజంతా అయిపోతా ఉంటది. ఎందుకంటే మా వారికి 8 అయ్యేసరికి నేను క్యారేజ్ బాక్స్ కట్టాల్సిందే ఆయన డ్యూటీ వెళ్ళడానికి. సో అందుకని నేను కానీ సండే బద్దకించి కానీ మార్కెట్ కి వెళ్ళకపోతే ఇంకా నా పని అయిపోయినట్టే. ఏం వండాలి అని ఆలోచిస్తూనే నా డే అంతా అయిపోతా ఉంటది. ఇక్కడ నేను బెండకాయలు తీసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం బెండకాయలు అంటే ఏ కర్రీ అయినా సరే ఏదైనా పులుసు వండితే అందులోకి నేను ఖచ్చితంగా బెండకాయలు వేసేస్తాను అనమాట. ఇక్కడ ఆ బాస్కెట్ లో ఉన్న గోంగూర అంతా నాకు 10 rupees కి ఇచ్చేసింది ఆ మామ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 20 rupees అన్న తీసుకుంటదేమో అనుకున్నాను, కానీ 10 rupees అంది. బాగుంది అండ్ పప్పులోకి ఇంకా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. నాకు గోంగూర చాలా ఇష్టము. చాలా మంది గోంగూరని రకరకాలుగా వండుతారు. కొంతమంది పప్పు గోంగూర వండుతారు, కొంతమంది గోంగూర పచ్చడి పెడతారు, కొంతమంది గోంగూర కూర వండుతారు. గోంగూర హెల్త్ కూడా చాలా మంచిది, కొంచెం వేడి చేస్తుంది అన్నమాట, కానీ బ్లడ్ కూడా బాగా పడుతుంది అనమాట. నేను మార్కెట్ కి వచ్చిన ప్రతిసారి నన్ను హర్ట్ చేసే ఒకే ఒక్క ప్లేస్ ఏంటో తెలుసా? ఈ నర్సరీ. నాకు మొక్కలంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం. వాటిని పెంచడం అంటే ఇంకా ఇష్టం. బట్ ప్రెసెంట్ నేనున్న ప్లేస్ లో నాకు మొక్కలు పెంచే అంత ప్లేస్ లేదు, అలానే అంత ఫ్రీడమ్ కూడా లేదు. ఎందుకంటే మా ఇంటి గల్లోళ్ళకి నేను మొక్కలు పెంచడం అసలు నచ్చదు. బికాస్ ఎవరి రీజన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో ఐ విష్ నాకు ఎప్పటికన్నా సరే మొక్కలు పెంచేలాంటి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి. ఈ సండే రోజున నేను మిస్ చేయకుండా మార్కెట్ కి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఎగ్స్ అనమాట. బయట ఎగ్స్ తీసుకోవాలంటే కొన్నిగా తీసుకున్నా సరే ఒక్కొక్క ఎగ్ మీద 7.5 rupees పైనే పడిపోతుంది. ఇంక మనం బల్క్ లో తీసుకోలేం కూడా. సో మార్కెట్ లో అయితే చాలా తక్కువ రేట్కి వస్తుంది అండ్ ఎక్కువ బల్క్ గా కూడా తీసుకోవచ్చు, వీక్ మొత్తం సరిపడేలాగా. నేను మార్కెట్ కి వచ్చే ముందే పక్కా ప్లాన్ గా రాసేసుకుంటాను అనమాట. ఇది కావాలి అని. ఎందుకంటే వీక్ మొత్తం మా వారు చాలా బిజీ అనమాట. మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో 6:30 ఆ టైంకి వస్తారు. సో నేను అన్ని ప్రీ ప్లాన్డ్ గా ముందే సండే కొనేసుకుంటాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మెయిన్ టాస్క్ ఏంటంటే తెచ్చినవన్నీ సదురుకోవడం అనమాట. ఈ తెచ్చుకున్నవి సదురుకోవడానికి మళ్ళీ సండే అంటే స్పెషల్ వంటలు కాబట్టి ఇవన్నీ వండుకోవడానికి సండే ఎగిరిపోతుంది. ఇదేం సండే రా బాబు అని అనిపిస్తుంది అనమాట. నా ఒక్కదాని పనే కాదండి, అందరి పని అంతే. ఐ అండర్స్టాండ్. నా దగ్గర ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే నేను సండే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు వీక్ కి కావాల్సినవి మాత్రమే తెచ్చుకుంటాను అనమాట. నాకు ఓవర్ స్టాక్ చేసుకోవడం అస్సలు నచ్చదనమాట. ఎన్ని కావాలో అన్ని మాత్రమే కొంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ లో నేను 3 days వెజ్ వండుతాను, 3 days నాన్ వెజ్ వండుతాను అండ్ ఒక సండే. అక్కడతో మన వీక్ అయిపోతుంది. సో నేను ఆ 3 days ఏం వెజ్ వండాలి అని అనుకుంటున్నానో ఆ వెజిటేబుల్స్ మాత్రమే ముందే రాసుకుని తెచ్చేసుకుంటాను. అండ్ నా ఇంట్లో ఏమున్నాయో కూడా అవి నేను ముందే సార్ట్ అవుట్ చేసేసుకుంటాను అనమాట. ఆ మిగిలిన 3 days నాన్ వెజ్ కాబట్టి మా ఇంటికి ఎలాగో చేపలు వస్తాయి, అవన్నీ నేను అప్పటికప్పుడు తీసేసుకుని వండేసుకుంటాను. సో మెయిన్ గా నేను సండే పూట కొనేవి 3 days కి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ నేను మీకు ఫ్రూట్స్ చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ సదిరేసుకున్నాను కూడా. నేను నా సాటర్డే నైట్ కల్లా ఆ వీక్ ఉన్న వెజిటేబుల్స్
అన్ని అయిపోయేలాగా ప్రెప్ చేసేస్తాను. అండ్ అలాగే ఏవైతే స్టోర్ చేసే డబ్బాలు ఉంటాయో ఆ డబ్బాలన్నీ కూడా నేను సాటర్డే నైటే తోమేసి ఫ్రెష్గా పెట్టేసుకుంటాను అనమాట. సో సండే బయటకు వెళ్ళడం, ఇవన్నీ కొనుక్కు తెచ్చేసుకోవడం అండ్ ఆ వాష్ చేసి క్లీన్గా ఉన్న డబ్బాల్లో వేసేసుకుంటాను. ఇదే నా రొటీన్. ఆఖరికి చెప్పాలంటే ఆ పచ్చిమిరపకాయలను కూడా నేను ఎక్కువ కొన్ననమాట. ఆ వీక్కి నాకు ఎన్ని కావాలో అన్నే కొనుక్కుంటాను. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎక్కువ కొనేసుకుని అవి కుళ్ళిపోకుండా దాన్ని కాపాడుకునే తిప్పలో నేను పడలేనమాట. సో అందుకే ఇలా చేస్తూ ఉంటాను. నిజం చెప్పాలంటే నాకు వీక్ డేస్ ఉంటాయి కదా, అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఇవన్నీ స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తాయి. ఆ సండే మాత్రం ఎవరో తరుముతున్నట్టు వెనకట్లు పరిగెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సండేలో మార్నింగ్ హాఫ్ సెక్షన్ ఈ షాపింగ్కి తెచ్చిన తర్వాత అవన్నీ సర్దుకోవడానికి, తర్వాత వంట వండుకోవడానికి, తర్వాత తినేసిన తర్వాత ఇంత కష్టపడినందుకు ఒక చిన్న నాప్ వేయడానికి 3/4 డే అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అలా సరదాగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వచ్చామనుకోండి, ఇంకంతే సండేని ఇంక మనం చూసుకోనక్కర్లేదు, ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను మార్కెట్లో ఇంకా కొన్ని ఎక్కువ వెజిటేబుల్స్ కొంటాను, లైక్ క్యారెట్ అండ్ బీట్రూట్, అవన్నీ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ చేసుకోవడానికి కొంటాను. బట్ నేను ఈ వీక్లో చాలా పెత్తనాలు చేసుకుని చాలా లేట్గా మార్కెట్కి వెళ్ళేసరికి మంచి స్టాక్ అంతా అయిపోయిందేమో అనిపించింది. ఆ కింద ఉన్నది కొంచెం చిన్నగా ఉన్నవి అండ్ అంత క్వాలిటీ లేనివి ఉండడం వల్ల నేను తీసుకోలేదు. సరే ఇంక బయట తీసేసుకుందాం అని వదిలేసాను అనమాట. నా చిన్నప్పుడు ఇలాంటి హెల్ప్ అంతా నేనే మా మమ్మీకి చేసేదాన్ని అనమాట. ఎందుకంటే ఆ సండే రోజు మా మమ్మీని బిర్యానీ కోసం ఒప్పించేదాన్ని. ప్లీజ్ మమ్మీ బిర్యానీ ఉండు, నేను నీకు ఇవన్నీ సాయం చేస్తాను, అన్ని వెజిటేబుల్స్ చదివేస్తాను అని చెప్పి అలా డీల్ కుదుర్చుకునేదాన్ని అనమాట మా మమ్మీతో. ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. వారానికి 7 సార్లు పెట్టినా సరే తినేస్తాను. నేను వెజిటేబుల్స్ చదువుకున్న ప్రతిసారి నాకు ఆ విషయమే గుర్తొస్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా మారిపోయి నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నా సామాన్లు నేనే చదువుకోవాలి, నా వెజిటేబుల్స్ నేనే చదువుకోవాలి, నా బిర్యానీ నేనే వండుకోవాలన్నమాట. Anyway, thank you for watching this video till here. If you find this video anything entertaining, consider subscribing to my YouTube channel. See you in the next video. Until then, it's to me, Vizag Pilla Sushma. Bye.